నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. రోజా అరెస్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటున్నారు. ఈ విషయంలో వాస్తవం ఎంత? వాస్తవం ఎంత అంటే యాక్చువల్‌గా పగతోనో, ప్రతీకారంతోనో అప్పట్లో తిట్టిన వాళ్ళందరినీ వీళ్ళు టార్గెట్ చేసి అందరిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు అని మొన్న శ్రీరెడ్డి విషయము, కొడాలి నాని విషయం, వల్లభనేని వంశీ విషయం, అనిల్ విషయం, ఇంకున్నారు బోలెడంత అంబటి విషయం, పోసాని కనబడట్లేదు అని ఆయన విషయం. అప్పట్లో అరిచి గెంతిన వాళ్ళందరూ ఇప్పుడు సైలెంట్‌గా ఎక్కడున్నారో కూడా తెలియట్లా. రోజా విషయాన్ని కూడా అరెస్ట్ చేస్తారని అందరూ అంటున్నారు. ఇది ఈ వార్త వచ్చేసి జస్ట్ ఇట్లా రూమర్స్ లాగా, అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, అందరిని అరెస్ట్ చేస్తారు, స్టెప్ బై స్టెప్ అని వెళ్తున్నారు. బట్ ఇప్పుడు రోజా అరెస్ట్ అనేది ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఈ రూమర్స్ కిందికి రావు. ఎలా అంటే తీగలాగితే డొంక కదిలింది అనే వ్యవహారం ఇది. మన ఈయనున్నాడు కదా అవినాష్ రెడ్డి వాళ్ళ ఊరులో ఈమె ఒక బిల్డింగ్ నిర్మాణం జరిగిందండి. బేసికలీ పులివెందుల్లో ఒక బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఆ ల్యాండ్ వాల్యూ ₹1 కోటి 2 కోట్ల ఉంటుంది. ఇంకా బిల్డింగ్తో సహా మొత్తం కలిపి 3 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. అది ఎవరిది? అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువుది, ఓ దూరపు బంధువు, మంచి ఓ రిలేషన్ వాడికి. దాన్ని ఏం చేశారు, పర్యాటక శాఖ భవనం కిందికి చేర్చారు. గవర్నమెంట్ బిల్డింగ్, పర్యాటక శాఖ బిల్డింగ్, ఇది హోటల్ అని. దాని వాల్యూ 12 కోట్లు అని ఇప్పించారు, రాయించారు. డబ్బులు కూడా చేతులు మారాయి. ఓకే, పులివెందులలో 12 కోట్లు పెట్టి ఒక 4 స్టార్ లాంటి భవనం కట్టారు అనుకో, 5 స్టార్ 4 స్టార్ ఏదో పెద్ద హోటల్ కట్టారు. ఇప్పుడు పర్యాటక శాఖ వెబ్సైట్కి నేను వెళ్ళా. పులివెందుల హోటల్ అన్నీ ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఉన్నాయి, బార్ టబ్ గీట్ టబ్ అన్నీ ఉన్నాయి, మంచి బాల్కనీ ఉంది, ఎవ్రీథింగ్. ఫ్యామిలీతో పాటు హాలిడే ట్రిప్ అని బుక్ చేసుకుంటా. ఏం చూడాలి నేను పులివెందుల్లో అక్కడ ఉండి? ఏం చూడాలి? అది పర్యాటక శాఖ అంత పెద్ద బిల్డింగ్ కట్టిందంటే పర్యాటక ప్రదేశాలు బోల్డ్ అని ఉండాలి కదా అక్కడ. ఏం చూడాలా? ఊరు రోడ్లు చూడాలా? ఆ చెత్త చూడాలా? లేక వీళ్ళందరూ ఇల్లులు చూడాలా? మహా అయితే వైఎస్ఆర్ గారి సమాధి ఒకటే ఉంది అక్కడ, కొంచెం ఇప్పుడు మన ఎన్టీఆర్ గార్డెన్స్లా కొంచెం గొప్పగా పెట్టారు. ఇంకేం ఉన్నాయి పులివెందులు? నేను ఎందుకు చూడాలి? ఓయో లాడ్జ్లే 1-2 సార్లు ఆలోచిస్తారు, ఇక్కడ పెట్టొచ్చా పెట్టొద్దా, మనకు వర్కౌట్ అవుద్దా అవ్వదా అని. ఆ వర్కౌట్ అవ్వచ్చు చిన్న చిన్న లాడ్జ్లు. ఎప్పుడు? వైఎస్ఆర్ జయంతి, వైఎస్ఆర్ వర్ధంతి, లేకపోతే ఇంకెప్పుడైనా మన జగన్ గారు ఉంటున్నారు సొంత ఊరు కాబట్టి, సీఎం గారు ఇట్లాంటి సమ్ టైంలో వచ్చిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఓ లాడ్జ్లు 1-2 ఉండొచ్చు, తప్పులేదు. రెగ్యులర్ విజిటర్స్ కాబట్టి, అంటే అదొకటి ఒక పొలిటీషియన్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం. భాస్కర్ రెడ్డి గురించి రావచ్చు, భారతీ సిమెంట్స్ గురించి కూడా భారతి గారితో చర్చించడానికి ఎవరైనా రావచ్చు. అక్కడ ఒక ఓబుల్ రెడ్డి లాంటిది ఏదో ఉంది, ఇంకేవేవో ఉన్నాయి కొన్ని. వాటి కోసం పర్యాటకులు రావచ్చు. పర్యాటకులు ఇన్ సెన్స్ బిజినెస్ విజిటర్స్, వాళ్ళు ఉండడానికి 1-2 రోజులు 3 రోజులు ఉండడానికి ఏదో ఒకటి ఉంటుంది. లేదు మేము స్టార్ హోటల్స్లో ఉంటామంటే మెయిన్ టౌన్లో ఉంటాయి పెద్ద హోటల్స్, అక్కడ నుంచి కార్ వేసుకొని జర్నీ తీసుకొని మళ్ళీ వ్యవహారం అయ్యాక అందులో ఉండి వెళ్ళిపోతారు. బేసిక్కే కదా, ఏ ఊరికి వెళ్ళినా ఇంతేగా జరిగేది. ఇప్పుడు మనాలి వెళ్ళినా ఒక 4 స్టార్ హోటల్ ఉంది అంటే అన్న అర్థం ఉంది. అది ఇటు చూడంగానే మంచు కొండలు కనబడతాయి, అటు చూడగానే ఇంకేదో కనబడుతుంది. పులివెందుల్లో 4 స్టార్ హోటల్లో నేనేం చూడాలి? ఎవరిని చూడాలి? మరి రోజా అధికారంలో ఉన్నప్పుడే ఈ అవకతవక జరిగింది. అవసరం లేని ఖర్చుకి గవర్నమెంట్కి 10-12 కోట్ల కుచ్చుటోపి ఇది, సింపుల్గా చెప్పాలి అంటే. అయితే అవినాష్ రెడ్డి ఎవరు? రోజాకి జగన్ అన్న ఓ బంధువు. ఇప్పుడు ఇది ఎవరిది? అవినాష్ రెడ్డికి ఓ దూరపు బంధువుది. అంత దూరపు బంధువుకే రోజా ఇంత ఇప్పిస్తే, రోజా ఫ్యామిలీకి, రోజా అనుచరులకి, రోజాని నమ్ముకొని తిరిగే వాళ్ళకి, రోజాకి సపోర్ట్ చేసిన వాళ్ళకి, వాళ్ళ చుట్టాలకి పట్టాలకి, వాళ్ళ ఆయన చుట్టాలకి ఇంకెంత ఇచ్చి ఉంటుంది? ఎన్నెన్ని భవనాలు ఇప్పించి ఉంటుంది? ఎన్నెన్ని పర్యాటక భవనాలని అక్రమదారిలో మళ్లించారు? ఇప్పుడు రిషికొండపైన భవనమే ది గ్రేట్ ఎగ్జాంపుల్. అది పర్యాటక శాఖ కిందికి వస్తుందని కూడా గట్టిగా వాదిస్తున్నారు. కరెక్టే, పర్యాటక శాఖ కిందికే వస్తుంది అనుకుందాం. ఇలాంటివి ఇంకెక్కడెక్కడ కట్టారు, ఎన్నెన్ని కట్టారు, అవి వీళ్ళకి సంబంధించినవి. పర్యాటక శాఖ పేరుతో రిజిస్టర్ చేసి వీళ్ళు ఎవరైనా ఉంటున్నారా, ఇంకెవరికైనా అమ్మేశారా? ఈ కోణంలో దర్యాప్తు చేస్తుంటే ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. సో ఆ విషయంలో రోజా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ తిరుపతి ఏదో వాళ్ళ తాత కట్టించిన దందాలాగా, దాదాగిరిలాగా ఎప్పుడో 50 మందిని వేసుకొని వెళ్ళడం, 50 మందిని వేసుకొని రావడం.
మళ్ళీ అదే పర్యాటక శాఖ వాళ్ళు దేవాదాయ శాఖ కూడా ఉంది. అవును. దేవాదాయ శాఖ చెందిన ఎక్కడెక్కడ ఉంటాయో పర్యాటక శాఖ కూడా అక్కడ ప్రథమంగా ఉంటుంది. మొన్న దేవాదాయ శాఖ శాంతే ఇన్ని అక్రమాలు చేస్తే పర్యాటక శాఖలో ఉన్న ఆవిడతో లింకప్ అయి ఇంకెన్నన్నా చేసిందా? ఇలాంటి కోణంలో వీళ్ళు దర్యాప్తులు చేసుకుంటూ ఒక్కొక్కటి తవ్వి బయటికి తీస్తున్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా రోజుకి మెడకి చుట్టుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా చిన్న సింపుల్ ఎగ్జాంపుల్, ఆ పిల్లోడు మొన్నటిదాకా ఏదో బైక్ మీద తిరిగేవాడంట, మంచి బైకే ఊర్లో. ఇప్పుడు ఏదో పెద్ద లగ్జరీ కార్లో తిరుగుతున్నాడంట అదే ఊర్లో. అందరు కళ్ళు పడ్డాయి దానిపైన. ఎలా? అండ్ అదే రోజా జబర్దస్త్లో ఉన్నప్పుడు మాకు ఒక కొంపు ఉండేదని చెప్పింది. ఆ తర్వాత హోమ్ టూర్ల మీద హోమ్ టూర్, మా చెన్నై ఇల్లు ఇది, మా ఇల్లు ఇది, ఆ ఇల్లు ఇది అని 4-5 హోమ్ టూర్లు చేసి పెట్టేసింది. ఇంత తక్కువ సమయంలో అంత ఎలా సంపాదించావు? నీ జీతానికి నువ్వు చేసిన దానికి సంబంధం లేదు. నువ్వు ఏమైనా డెవలప్ చేయాలి, దానికి సంబంధించి ఇంకేమైనా చేయాలి. ఇంకా వైజాగ్ అంత డెవలప్ అవుతుంది. పర్యాటక శాఖ నువ్వు అరకు, లంబసింగి అవన్నీ బాగా పాడేరు వాటిని డెవలప్ చేయాలి. మరి అక్కడ నువ్వేం చేసావు? అవి పోనీ ఏమైనా చేశానని చెప్పి సంబంధించి ఏమైనా దోచుకున్నావా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా అక్రమాలు ఏమైనా బయటపడితే 1-2 బయటపడ్డా కూడా లిక్కర్ కవితే లోపలికి వెళ్ళింది. దాంట్లో ఈమెను అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉంది. 100% ఉంది.